ఇక తీసుకున్న అదృష్టవంతుడు కేవలం దురదృష్టవంతుడు. ఆయన ఏమంటున్నాడంటే 11 ఏళ్ళ నువ్వు దిగురా అంటే ఆయన దిగుడు పక్కన పెట్టి మనమంటూ ఉంటా ఏమంటాడు? గంజిరాజు గారు దిగలేదు, ఉప్పల శ్రీనివాస్ గారు దిగలేదు, తమ్ముడు రామకృష్ణ దిగలేదు, మల్లయ్య దిగలేదు, ఏళ్ళయ్య దిగలేదు, నేను దిగలేదు అంటాడు. నేనేమంటా, నాయన మాకున్న బయలు వేరు. ఆయన వయసు చైతన్య పోరాటం నాకు మొన్న పెద్ద మనిషి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. మహాసభలో ఉన్నటువంటి పెద్ద మనిషి నాకు ఒక మెసేజ్ పెట్టిన అన్ని గ్రూప్లలో ఉంటుంది. నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది. నేను దావత్ పోయి వచ్చిన రాత్రి 2 గంటలకు వచ్చిందా అలా ఆయన పెట్టాడు. ఏమని? అన్ని సంస్థలు ప్రస్తావించి లాస్ట్ నా దగ్గర కూడా వచ్చాడు. ఈయన కూడా దుఃఖరేవాడు. నేను ఒక మాట చెప్తా. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు 2011లో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి స్టార్ట్ చేసినాము. 2014లో తెలంగాణ వచ్చింది. అంటే ఆ 3 ఏళ్ళు నేనున్నా. దాని తర్వాత ఈ గ్యాప్ 3 అధ్యక్షుల్ని మార్చాను తెలంగాణ. 3 అధ్యక్షుల్ని. ఫస్ట్ మల్లికార్జున్ని, తర్వాత మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి బొద్దుకూరు కిరణ్ని, ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్ గారిని అన్నం తెలుసు. ప్రభాకర్ గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చేసిన 4 మహిళలు చేసిన. ఎంతమందిని? 4. ఫస్ట్ పూర్ణశక్తి, రెండోది కల్వ సుజాత గారు, వారు 3 సంవత్సరాలు అధ్యక్షులుగా కొనసాగారు. తర్వాత ఇప్పుడే మాట్లాడిపోయినటువంటి గంప సిద్ధలక్ష్మి గారు 2 సంవత్సరాలు చేసిరు. తర్వాత ప్రస్తుత అధ్యక్షులు రోజారాణి గారు స్టేజ్ ఉన్నారు. మా దుకాణం అయిపోయింది. ఆయన మేము ఎట్టి పరిస్థితి ఇచ్చాం. ఆయన అకౌంట్స్ అన్నాడు. నేను క్లియర్గా చెప్తున్నా, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితికి సంబంధించినటువంటి ఫేస్బుక్, యూట్యూబ్ అకౌంట్ ఉంది. దాంట్లో మా పాన్ కార్డు, బ్యాంకుకి సంబంధించినటువంటి డీటెయిల్స్, పర్టికులర్స్, నా ఐటీ రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేసి ఉన్నాయి. ఇంకేం కావాలయా? మాది పక్కన పెడదాం. అన్నావు. దుకాణంలో నువ్వే ఫస్ట్ నువ్వే ఉన్నావు. మళ్ళీ వాంటో కూడా వాళ్ళు 3 అధ్యక్షుల్ని మార్చారు. వాళ్ళు కూడా తెలంగాణలో 3 అధ్యక్షులు మార్చారు. 3-4 మారారు. కాశీని పాండు గారు అధ్యక్షులు చేసారు, రమణయ్య గారు అధ్యక్షులు చేసారు. తర్వాత ఇప్పుడు నా అధ్యక్షులు చేస్తా ఉన్నారు. మహిళలు కూడా 3-4 అధ్యక్షుల్ని మార్చారు. మహిళ సరే వారు మారలే ఉన్నారు. తర్వాత ఐవీఎఫ్ విషయానికి వద్దాం. నిజంగా కూడా నాయకుడి స్తోమతను బట్టి, నాయకుడి యొక్క యాక్టివిటీస్ని బట్టి ఎవరైనా మార్పు కోరుకుంటారు లేకుండా లేదు. వారి బయల ప్రకారము ఐవీఎఫ్ నేను పెట్టలేదు, ఉప్పల శ్రీనివాస్ గారు కాదు. అది ఢిల్లీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సంస్థ. అక్కడ ఉన్నటువంటి సంస్థ వీరిని ఉమ్మడి